ఈరోజు పెట్టినటువంటి ఈ దేశంలో దండకారణ్యంలో మారణ హోమం జరిగిపోతుంది. ఈ మారణ హోమం ఆగిపోవాలని భారత్ బచావో చేస్తున్న ఈ ప్రయత్నానికి తెలంగాణ రైతాంగ సమితి ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు దేశంలో అసలు పరిపాలన ఎవరి కొరకు చేస్తున్నారు, దేని కొరకు చేస్తున్నారు? ఈరోజు 7 రాష్ట్రాలలో అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకొని పోవడానికి మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను చంపేస్తున్నారు. ఇక్కడ ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఈ చర్చ జరగాలని ఈ రాష్ట్రం నుంచే మనం మొదలుపెట్టినటువంటి ఈ భారత్ బచావో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రజల మద్దతు కూడగట్టడంలో మేము కూడా రైతాంగ సమితిగా అందరి దృష్టికి అంటే రైతుల దృష్టికి కూడా తీసుకెళ్ళి చర్చలు జరగాలని ఈ భారతదేశం ఉన్నటువంటి రైతాంగము ప్రజలు ప్రజాస్వామికవాదులు ఆలోచన చేయాలని నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈరోజు వచ్చే సంవత్సరం మార్చి వరకు వాళ్ళని చంపేస్తామని ముహూర్తం పెడుతున్నారు. మీరు ఆ ముహూర్తాలు కాదు, ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆ సరిహద్దులలో పంజాబ్ రైతులు ఇప్పటికి కూడా వాళ్ళకు గిట్టుబాటు ధరలు కావాలి, ఆ గిట్టుబాటు ధరలకు చట్టం చేయాలని ఆందోళన చేస్తున్నారు. మీకు చేతనైతే ఆ చట్టం చేసి ఆ సమస్యలు లేకుండా చేయండి. అదే రకంగా ఈ దేశంలో పేదరికం లేకుండా చేయాలని దానికి మీరు ప్రతిజ్ఞ చేయండి. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నారు, మీరు ప్రమాణం చేసి వచ్చారు చట్టసభల్లోకి. ఏమని ప్రమాణం చేస్తున్నారు? ప్రజల అభివృద్ధి కొరకు మేము పనిచేస్తాం, మా అభివృద్ధి కొరకు కాదు, కార్పొరేట్ల అభివృద్ధి కొరకు కాదు అనేది మీరు ఆలోచన చేయాలి. కాబట్టి మీరు ఆ రకంగా చేయకపోతే మనం దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలుగా రైతుల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని తెలియజేస్తూ ఈ చర్చలు కూడా వెంటనే ప్రారంభం చేయాలి భారత ప్రభుత్వం. కాబట్టి ఈ భారత్ బచావో చేసినటువంటి ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమం తీసుకోవాలి. అదే రకంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఉండాలని తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.